డాక్టర్ వినయ్ గారు నమస్కారం అండి. నమస్తే అంజలి గారు. సార్ అంజలిని పిలవండి సార్. మీరు నన్ను గారు అనడం ఎందుకు? యూ ఆర్ సచ్ ఎ బిగ్ పర్సన్. లేదు. సార్ You కరోనా deserve the respect. You're doing well in your journalism. థ్యాంక్ యూ సార్. So you deserve all the respect. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా ఉన్నారు సార్? కరోనా సిచ్యువేషన్స్ లో లాక్డౌన్ ఉన్నారా, లేకపోతే మీ డాక్టర్ గా ఇంకా హాస్పిటల్కి వెళ్ళి మీ సేవలు అందించాల్సిన పరిస్థితిలో ఉన్నారా? అంటే కరోనా ఇట్స్ ఎ మెడికల్ ప్రాబ్లం కాబట్టి ఇట్స్ మోర్ ఆఫ్ ఫిజిషియన్ వెళ్తుంటారు అక్కడికి. మాకు సర్జన్స్ కి ఈ రెండు రకాల సర్జరీస్ ఉంటాయి, ఎలెక్టివ్ సర్జరీస్, ఎమర్జెన్సీ సర్జరీస్. ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ప్లాన్ చేసి చేస్తాం. సో అవి ఇప్పుడు క్లోజ్ డౌన్ అయిపోయాయి కంప్లీట్ గా ఎలెక్టివ్ సర్జరీస్. ఎమర్జెన్సీ సర్జరీస్ లో ఎక్కువగా వచ్చేవి రోడ్ యాక్సిడెంట్స్ అలాంటివి. రోడ్ యాక్సిడెంట్స్ ఇప్పుడు ఈ లాక్డౌన్ వలన ఎక్కువ రోడ్డు పైన తిరగడం లేదు కాబట్టి అన్లెస్ ఎవరికో తిక్కలేసి రోడ్ అంతా క్లియర్ గా ఉంది, చాలా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు అని వెళ్తే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. కానీ బట్ ఇప్పుడు ఎమర్జెన్సీస్, ఈ అపెండిక్స్ లాంటివి అందరూ చేసేస్తున్నారు కాబట్టి ఈ చిన్న చిన్న కేసెస్ చిన్న హాస్పిటల్స్కి వెళ్ళిపోతాయి. సో ఎమర్జెన్సీస్ యాజ్ సచ్ చాలా తగ్గిపోయాయి. మధ్యలో తెలిసిన పేషెంట్స్ బాగా కావాల్సిన వాళ్ళు కానీ, అంటే ఫ్రెండ్స్ లో అలాగా ఎవరుంటే వెళ్ళి చూడడం జరుగుతుంది, వాళ్ళని మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే బాగా తెలిసిన వాళ్ళు ఇప్పుడు 3 అడ్మిట్ అయ్యి ఉన్నారు. వాళ్ళని చూసుకోవడమే జరుగుతుంది కానీ రెగ్యులర్ గా ఇలా హాస్పిటల్ వెళ్ళడం అన్నది ఇప్పుడు అంత లేదు. సర్జన్ కి అంత ఉండదు. ఓకే ఓకే సార్, మరి మీ డే ఎలా స్పెండ్ చేస్తున్నారు ఇంట్లో? ఎందుకంటే ఆల్ ద టైమ్ జనరల్ గా మీరు కరోనా రాకపోతే చాలా బిజీగా హాస్పిటల్స్, సర్జరీలు, పేషెంట్లు అంటూ ఉంటారు. అండ్ రాజకీయాలు సగం టైం సర్జరీకి, సగం టైం రాజకీయాలకు ఉండింది. బట్ ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఒక అట్లీస్ట్ 1.5-2 hours ఎక్సర్సైజ్ చేస్తాను. అంటే ఇది ఈ కరోనా అని కాదు, అంతకు ముందు కూడా బిజీగా సర్జరీ చేసి పొద్దున్న 5 గంటలకు లేచి 10 గంటల వరకు సర్జరీ చేస్తున్నప్పుడు కూడా 10 గంటలకి 2 సార్లు కేబీఆర్ చుట్టూ పరిగెట్టడం. తర్వాత ఫిల్మ్ నగర్ క్లబ్ లో వాళ్ళు స్పెషల్ పర్మిషన్ తీసుకొని అక్కడ ఒక 45 minutes అక్కడ వెయిట్స్ చేసుకోవడం. సో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఇంటి దగ్గర కూడా 45 minutes కార్డియో, 1 hour వెయిట్స్ రోజు. అది చేసుకున్నాక పేషెంట్ కాల్స్ వస్తాయి. సో పేషెంట్స్ కి వాళ్ళ ప్రాబ్లమ్స్, దాన్ని ట్రీట్మెంట్ వీలైనంత వరకు వాట్సాప్ లో పంపిస్తూ ఉంటాను. అది అయ్యాక వీడియోస్ తయారు చేస్తున్నాను, కరోనా పైనే కాదు. చూసాను సార్, ఇక్కడ వీడియోస్ చాలా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా మందికి పంపించాను. అంటే వాళ్ళు పర్సనల్ గా కూడా కేర్ తీసుకోవడానికి ఉంటుంది కదా అని పంపించాను. రియల్లీ సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది కాకుండా కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసిడిటీ లాంటిది, కాన్స్టిపేషన్, అలాంటి వాటికి సంబంధించి కూడా వీడియోస్ తయారు చేస్తా ఉన్నాను. వీడియోస్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడిట్లో చేస్తున్నాను కాబట్టి బాగా టైం పడుతుంది. మీకు తెలుసు, ఈ రికార్డింగ్ అన్నది అంత ఈజీ కాదు, సెట్ చేసుకోవడమే టైం పడుతుంది. అదంతా చేసుకొని 5 నిమిషాల వీడియో అయితే దానికి 15 నిమిషాలు పోతుంది. సో మూడింటికి కలుపుకొని 1 గంట సేపు 3 languages లో 1 గంట సేపు వెళ్తున్నాయి. ఫార్చునేట్లీ ఏంటంటే అందరు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అమెరికాలో నాకు ఒక గుజరాతీ క్లాస్మేట్ ఉంది. అక్కడ డిట్రాయిట్ లో గుజరాతీ గారు. అమెరికాలో వాళ్ళ గుజరాతీ న్యూస్ పేపర్ ఒకటి సపరేట్ గా ఉంది, చాలా ఎక్కువ మంది కదా గుజరాతీస్ అమెరికాలో. అందులో నేను చేసిన వీడియోని వాళ్ళు టెక్స్ట్ రూపం చేసుకొని వాళ్ళు పబ్లిష్ చేశారు. సో అలాగా ఈ వీడియోస్ ఒక సంతోషం ఏంటంటే, ఒక సాటిస్ఫాక్షన్, అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని. సో అది చేశాక ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఆపర్చునిటీ దొరికింది పిల్లలతో కూర్చొని మాట్లాడుకోవడం. కరోనా వలన అదొకటి పాజిటివ్ పాయింట్.
లేక నేను అయితే పొద్దున టీ తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాను. కానీ పిల్లలతో నేను కూర్చొని మాట్లాడడం, ఎస్పెషలీ చిన్నవాడితో కూర్చొని మాట్లాడడం అన్నది కొంచెం ఒక సంతృప్తికరమైంది. అది అయ్యాక కొంచెం సినిమాలు చూసుకుంటాం, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో సినిమాలు చూసి రాత్రి జనరల్ రొటీన్. ఓకే సార్, లాస్ట్ టైం మీది మేడంది ఎంట్రీ తీసుకున్నప్పుడే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇదంతా కొద్ది రోజులు అయిన తర్వాత మీతో యాజ్ అ డాక్టర్గా ఈ గ్యాస్ట్రిక్ ఎంట్రాలజీకి సంబంధించి లేకపోతే మీ స్పెషలైజేషన్ గురించి ఒక స్పెషల్ వీడియో ఒకటి చేయాలండి అని అన్నాను మీతోటి. మీరు నాకు మాట ఇచ్చారు ఓకే అని. ఈ కరోనా సిచ్యువేషన్స్ అయిపోయాక మీరు నాకు ఒక ప్యూర్లీ డాక్టర్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా తప్పకుండా చేద్దాం. ఐ మీన్ ఐ లుక్ ఫార్వర్డ్ టు దట్. ఎందుకంటే కొన్ని క్లారిటీస్ కావాలి ప్రజలకి. కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే పొట్ట నొప్పి అనగానే ఇవాళ రేపు ఏమైపోతుందంటే వచ్చి రాగానే జనరల్ గా మాకు మెడికల్ కాలేజ్లో నేర్పించింది కంప్లైంట్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళు ఇవి రెండు కంప్లైంట్స్ సిమ్టమ్స్ వాళ్ళు చెప్తారు. పొట్ట నొప్పి ఉంది, ఎక్కడ ఉంది అదంతా. తర్వాత మేము సైన్స్ అడుగుతాం, నొప్పి ఎలాంటిది, మంటలా ఉంటుందా, పిసికినట్టు ఉంటుందా, అది అడుగుతాం మేము. ఇవాళ రేపు ఏమైపోయిందంటే వచ్చి రాగానే మా ముందు ఒక ఎండోస్కోపీ రిపోర్ట్ పెడుతున్నారు, లేదా ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్ పెడుతున్నారు. అది చూసి మమ్మల్ని నిర్ధారించమంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే, 95% పీపుల్కి అసలు ఇన్వెస్టిగేషన్స్ అనేది అవసరం ఉండదు. వాళ్ళ ఒక 10-15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే మనకు తెలిసిపోదు. సో అది కాకుండా అందరూ వచ్చి రాగానే ఈ డాక్టర్లు కూడా అంటే ఎలాగైపోయారంటే ఇన్వెస్టిగేషన్స్ రాసేయడం, సిటీ స్కాన్ ఏదో వాళ్ళు చేయించుకొని దాంతోనే నిర్ధారణకు వస్తున్నారు. కానీ అసలు నొప్పి సిటీ స్కాన్ లో ఉన్న ఇన్వెస్టిగేషన్ తో వచ్చిన కంక్లూజన్ కి నొప్పికి సంబంధం ఉందా లేదా అన్నది తెలియకుండా పోతుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, చాలా మందికి అవేం ప్రాబ్లమ్స్ కాజ్ చేయవు. కానీ వచ్చి రాగానే వాడు అల్ట్రాసౌండ్ చూపిస్తాడు, సార్ గాల్ బ్లాడర్ స్టోన్స్, సర్జరీ చేయించేసుకుంటాడు. తర్వాత కూడా సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే అసలు సిమ్టమ్స్ ఆ నొప్పి రావడం అనేది వేరే కారణం. అందుకు అది కూర్చొని మనం ఎలాగైనా మాట్లాడాలి. సార్, కరోనాని మీరు ఎలా చూస్తున్నారు? కొంతమంది ఏమంటున్నారంటే భూమి మీద పాపం పెరిగిపోయింది కాబట్టి వస్తుందని కొంతమంది అంటున్నారు. భూమి మీద ఏంటి పాపం పెరిగిపోయింది కాబట్టి భగవంతుడి రూపంలో వచ్చి అందరినీ ప్రక్షాళన చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో బయోవార్ అంటున్నారు. కొంతమంది ఏమో ఇలాంటివి వస్తూనే ఉంటాయండి, ఇంతకు ముందు ఇన్ని రాలేదు, ఇలాంటి చాలా రకాలైన ఇన్ఫెక్షన్స్ కానీ వైరస్లు కానీ చాలా వచ్చాయి అని అంటున్నారు. యాజ్ ఎ డాక్టర్ అండి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండి, మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇంకా ఎవరు ఆలోచన విధానాలు అలా ఉంటాయి, ఏం చేయలేము. ఫ్లడ్స్ వచ్చినప్పుడు దేవుడు కోపం వచ్చింది, కన్నెర చేశారు, అందుకు దేవుడు శాంతమూర్తి అండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉంటాయి. అవి ఏ లెవెల్ వరకు వెళ్ళాలి అన్నది చూసుకుంటాడేమో. కానీ బట్ ఈ కరోనా అన్నది ప్యూర్గా ఒక ఇన్ఫెక్షన్. అది బయోవారా, అది లేదు, పాపాలు పండడం అనేది పక్కన పెట్టేయండి. బయోవారా కాదు, వైరస్ నిజంగానే వచ్చిందా అన్నది తర్వాత తెలుస్తుంది. వైరస్ అయితే ఉంది, కరోనా వైరస్ అని. ఈ వైరస్ అన్నది 20 సంవత్సరాల నుంచి చదువుతా ఉన్నాం మేము. కరోనా అన్న వైరస్, దానికి మేము పర్టికులర్ గా ఎక్కువ కాన్సన్ట్రేషన్, స్ట్రెస్ ఎందుకు ఇవ్వలేదంటే నేచర్ లో కరోనా వైరస్ ఉన్నా కానీ అది జంతువులలో ఉండేది. ఓకే, అంటే చాలా థింగ్స్ ఏమవుతాయి అంజలి గారు, కొన్ని క్యారియర్స్ అని అంటాం. అంటే వాళ్ళకి
వాళ్ళు దాన్ని క్యారీ చేస్తారు కానీ వాళ్ళకి నష్టం ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బట్టతల సార్. బట్టతల అన్నది హెరిడిటరీ. అది ఎస్ సార్. హెరిడిటరీ అయినప్పుడు పిల్లలకి వచ్చినప్పుడు అది మగవాళ్ళకైతే డామినెంట్ అవుతుంది, ఆడవాళ్ళకైతే అది క్వైట్ గా కూర్చొని ఉంటుంది. సో అది ఆడవాళ్ళు క్యారియర్ అవుతారు, దాంతో ఎఫెక్ట్ అవ్వరు, క్యారియర్ అవుతారు. మగవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మళ్ళీ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు, ఆ పిల్లల్లో మగవాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు బాల్డ్ అవుతారు. అంటే ఆడవాళ్ళు బాల్డ్ హెడెడ్ జీన్ తోని అంత ఎఫెక్ట్ అవ్వరు మగవాళ్ళు అయినంత. అలాగే ఈ వైరస్ కూడా జంతువులలో ఉన్నప్పుడు అది క్వైట్ గా ఉంటుంది, కానీ అది ఈ వైరస్ అన్నది చాలా అతి సూక్ష్మమైన జీవి. అది అంటే బ్యాక్టీరియా కంటే చాలా బ్యాక్టీరియాని మైక్రోస్కోప్ కింద చూడగలుగుతాం, కానీ వైరస్ ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, చాలా హై గ్రేడ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లోనే కనిపిస్తుంది, నార్మల్ మైక్రోస్కోప్ లో కనిపించదు. అయితే దానికి ఒక షేపు, స్వరూపము, ప్రాపర్టీస్ ఉంటాయి. అది దానికి ఒక కెపాసిటీ ఉంది, తరచుగా దాన్ని మార్చుకునే కెపాసిటీ, ఆ స్వరూపాన్ని, షేప్ ని, ప్రాపర్టీస్ ని మార్చుకునే దానికి అది ఆ శక్తి ఉంటుంది వైరస్ కి. సో అది ఈ కరోనా వైరస్ అన్నది జంతువులలో క్యారియర్స్ అయినా దాని స్వరూపము, ప్రాపర్టీస్ మార్చుకున్నప్పుడు మనుషులకి ఇన్ఫెక్టివ్ గా తయారైంది. అయితే అంతకుముందు ఇన్ఫెక్టివ్ కాదు మనుషులకి. నేను ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నాను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎయిడ్స్ వైరస్ ఉంది, 30 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనం దానికి ట్రీట్మెంట్ కనుక్కోలేకపోయాం. ఎందుకు కనుక్కోలేకపోయాము అంటే ప్రతిసారి అది ట్రీట్మెంట్ వరకు వచ్చే వరకు దాని స్వరూపాన్ని మార్చేసుకుంటుంది, కొత్త ప్రాపర్టీస్ తెచ్చేసుకుంటుంది. సో ఈ కనుక్కున్న ట్రీట్మెంట్ దాని మీద ఎఫెక్టివ్ గా లేదు, సో మళ్ళీ మొదలు పెడుతున్నారు. అలాగే ఈ కరోనా వైరస్ కూడా మార్చుకుంది. అంటే ఇది బ్యాక్టీరియా జనరలీ ఇంతవరకు దీన్ని మ్యూటేషన్ అంటాము, అంతవరకు చేసుకోము, బట్ బ్యాక్టీరియాలో కూడా అవుతుంది. అంటే ఉదాహరణకి ఒక ఈకోలై బ్యాక్టీరియా అనుకోండి, అదొక రకమైన బ్యాక్టీరియా. అది మన ఇంటి దగ్గర ఇన్ఫెక్షన్ వస్తే మనకి ఒక 100 మిలీగ్రామ్స్ ఒక యాంటీబయాటిక్ తోని దాని సింప్టమ్స్ వెళ్ళిపోతే, అదే హాస్పిటల్లో అయితే 1000 మిలీగ్రాములు కావాలి సేమ్ బ్యాక్టీరియాకి. ఎందుకంటే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ ఇన్ఫెక్షన్స్ మధ్యలో ఉండి ప్రతి పేషెంట్ ఇన్ఫెక్షన్ తో వస్తాడు కాబట్టి అతనికి ఆ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని దాని స్వరూపాన్ని మార్చుకుంటుంది. సో మార్చుకున్నందుకు అదే బ్యాక్టీరియా ఇంట్లో చాలా చిన్న స్ట్రెంత్ మెడిసిన్ తోని రెస్పాండ్ అయ్యేది, హాస్పిటల్కి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ యాంటీబయాటిక్ ఇచ్చే వరకు కూడా కష్టంగా పోతుంది. అలాగా ఈ పర్టికులర్ వైరస్ కూడా, కరోనా వైరస్ దాని స్వరూపాన్ని మార్చుకొని మనకి ఇన్ఫెక్టివ్ గా తయారైంది. ఈ లాక్డౌన్ పీరియడ్ లో ప్రజలందరూ కూడా ఎలా ఉంటే ఆరోగ్యకరని మీరు అనుకుంటున్నారు సార్? అంటే రెండు రకాలు. ఇది ఒకటి వైరస్ నుంచి దూరం ఉండడం, రెండోది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. అంటే ఇంట్లో లాక్డౌన్ గా ఊరికే కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీవీ చూస్తుంటే ఆరోగ్యపరంగా ఉండరు కదా, వెయిట్ ఇంక్రీజ్ అవుతారు. సో వైరస్ వరకు ఈ వైరస్ అన్నది మన దగ్గరికి రాదు, అది మనం వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, దానికి అది ఎగురుకుంటూ మన దగ్గరికి రాదు. మనం దాని దగ్గరికి వెళ్తాం, అది మన దగ్గరికి రావట్లేదు. సో ఇంట్లో ఉన్నాం కదా అని 4 ఫ్రెండ్స్ ని పిలుచుకుంటే, అంటే ఇక్కడ ఒక రూల్ అంజలి గారు,
దీని నుంచి సేఫ్ గా ఉండాలంటే మీరు కలుస్తున్న ప్రతి మనిషికి వైరస్ ఉంది అనుకోనే ముందుకెళ్ళాలి. అది ఉన్నా లేకపోయినా ఇతనికి లేక ఈవిడకి వైరస్ ఉంది అని అది మీకు సోకకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మీరు తీసుకోవాలి. అప్పుడే అది మీ దగ్గరికి రాదు. మీరు ఎందుకంటే మీరు గెస్ చేయలేరు అతనికి ఉందా లేదా. ఇది 100లో 85% మనుషులకి, అందులో ఒక మెజారిటీ వాళ్ళకి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది తెలియదు. ఓకే. ఒకవేళ కానీ సిమ్టమ్స్ కాజ్ చేసిన, అంటే సిమ్టమ్స్ కాజ్ చేయకుండా వెళ్ళిపోద్ది. ఒకవేళ కానీ సిమ్టమ్స్ కాజ్ చేసినా కానీ మైల్డ్ గా దగ్గు, కొంచెం జ్వరం అలాగే ఏదైనా కాజ్ చేసి వెళ్ళిపోద్ది. మనం నార్మల్ గా జలుబు చేసేది ఉంటది కదా, అలాంటి సిమ్టమ్స్ కాజ్ చేసి వెళ్ళిపోద్ది 85% మనుషులకి. మిగతా 15లో 12% వాళ్ళకి చెస్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా కొంచెం సీరియస్ గా వెళ్తాయి, నిమోనియా వైపు అలాగా. ఇంకో 3% ఎంతవరకు సీరియస్ గా వెళ్తాయి అంటే వాళ్ళు చనిపోతా ఉన్నారు. 3%. ఇదంతా ఇమ్యూన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే మీరు 25%లో ఉంటారు. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటే 12%లో ఉంటారు. ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వీక్ గా ఉంటే 3%లో ఉంటారు. అంటే ఈ 85% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వైరస్ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వైరస్ వచ్చి వెళ్ళిపోతుంది. సో మీరు 85%లో ఉన్న వాళ్ళని మీరు ఒకవేళ కలిస్తే మీకు తెలియదు వాళ్ళకు ఉందా లేదా, కానీ దాంతో మీకు రావచ్చు. మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతే అది స్ట్రాంగ్ అవుతుంది, మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే అది వీక్ అవుతుంది లోపల బలం. ఇంకా వేరే కూడా ఉన్నాయి, షుగర్ వ్యాధి ఉందా, చక్కెర వ్యాధి, లేకపోతే బీపీ ఉందా, ఆస్తమా ఉందా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకు మీరు అవతల వాడిని 85%లో ఉన్న అతనే అనుకోండి, మీరు ఉండి అతని నుంచి దూరం, సామాజిక దూరం, కరెక్ట్ గా దూరం పాటించాలంటే 6 ఫీట్ దూరం ఉండాలి మీరు అతని నుంచి. ఎందుకంటే దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ ఉమ్ము 4 to 5 feet దూరం వరకు పడుతుంది అని అంటారు. సో అందుకు మీరు ఆ 6 feet దూరం ఉంటే మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. రెండోది ఏంటంటే, ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి వచ్చి వాళ్ళకి కానీ ఇన్ఫెక్షన్ ఉంటే, వాళ్ళు చేతిలో దగ్గుతే, చేతిలో ఎందుకు దగ్గొద్దు అంటున్నాం అంటే స్లీవ్ లో మనం ఈ చేతితో చాలా థింగ్స్ ముట్టుకుంటా ఉంటాం. వాళ్ళు ముట్టుకొని తలుపు గెడని గొళ్ళెమని ఓపెన్ చేసినా కానీ, బోల్ట్ని ఓపెన్ చేసినా కానీ అక్కడ ఆ ఉమ్మని డిపాజిట్ చేస్తారు. లేదా కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ కుర్చీ చేతి మీద డిపాజిట్ చేస్తారు, టేబుల్ మీద చేయి పెడితే టేబుల్ మీద డిపాజిట్ చేస్తారు. దాన్ని మీరు మళ్ళీ ముట్టుకొని మీ కళ్ళ దగ్గర కానీ, ముక్కు దగ్గర కానీ, నోరు దగ్గరికి కానీ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అందుకు వాళ్ళు 6 feetలో ఉండి, వాళ్ళు అత్యవసర పరిస్థితిలో ఎవరైనా మీరు కలవాల్సి వచ్చినా కానీ వాళ్ళు వెళ్ళిపోయాక తలుపు గొళ్ళాలు, టేబుల్, కుర్చీ దాన్ని అంతా కొంచెం శానిటైజర్తో క్లీన్ చేసుకొని, కొంచెం ముట్టుకోకపోతే, ఒకవేళ మీరు ముట్టుకోవాల్సి వచ్చినా మీ చేతుల్ని మీరు గట్టిగా సబ్బుతోని చాలాసేపు రబ్ చేసి కడుక్కుంటే, మీరు దాని తర్వాత ముక్కు ముట్టుకున్నా, చేయి నోరు దగ్గరికి వెళ్ళినా కానీ దాంతో ఏం కాదు. సో ఇది యాజ్ ఫార్ యాజ్ కరోనా వైరస్ నుంచి ఆరోగ్యపరంగా ఉండడం. ఇంకా ఇంట్లో అంటారా, వైరస్ కాకుండా మీరు హెల్దీగా ఉన్నా కానీ ఊరికే ఇంట్లో కూర్చుంటే అన్హెల్దీగా అయిపోతారు. వెయిట్ ఇంక్రీజ్ అవుద్ది, ఊరికే కూర్చున్నప్పుడు ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవుద్ది. సో ప్రతి 2-3 నిమిషాలకి లేచి ఇక్కడ అక్కడ నడవాలి. ఆ మూల నుంచి ఈ మూల వరకు కొంచెం నడవండి. యోగా ఉంది, లేదంటే ఇంట్లో చేసే ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, చాలా పుషప్స్ ఉంటాయి, పుల్ డౌన్స్ ఉంటాయి, చాలా చేయొచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు. అలాంటి ఎక్సర్సైజెస్ రోజు 1 గంట, గంటన్నర అన్న చేయడం అవసరం. దాంతో మీ ఆరోగ్యాన్ని, కరోనా ఏదర ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు.
ఓకే ఓకే, దట్స్ ఫైన్ సార్. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారి షాపింగ్ మాల్స్కి వెళ్ళడం, లేదా ఫంక్షన్స్ పెట్టుకోవడం, లేదు అని అంటే సినిమాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కొంత కంట్రోల్గా చేసుకుంటే బెటర్ అంటారా సార్ మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఇప్పుడు ఈ కరోనా అన్నది ఎంత జనాన్ని భయపెట్టించేసిందంటే నేను అనుకుంటాను సామాజికంగా చాలా మార్పులు వస్తాయి. మా కజిన్ సిస్టర్ చెప్తా ఉండింది, అన్నయ్య తాళం చేతులు నా జేబులోనే ఉంటాయి, అవి నేను తీయలేదు, కానీ అవి నా జేబులోనే ఉన్నా కానీ నేను 3-4 సార్లు వాటిని కడుక్కుంటున్నా, నా చేతుల్ని కడుక్కుంటున్నా. సో అలాగా ఆలోచన విధానంలో మార్పులు. ఇంతకుముందు ఎవరితోనైనా చేతులు కలిపినప్పుడల్లా కొందరికి అలవాటు ఉంటుంది వెళ్ళి చేతులు కడుక్కోవడం. దానికి ఒక పేరు కూడా పెట్టారు ఓసిడి అని. కానీ ఇప్పుడు వాళ్ళే కరెక్ట్ అని తెలుస్తుంది, వాళ్ళు చేస్తుందే కరెక్ట్. అంటే ఈ విషయం నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, నమస్కారం పెట్టండి, లేకపోతే మన దగ్గర ఆదాబ్ అని ఉంది, ఈ రెండు చేసుకోండి, మాత్రం చేతులు కలపడం పాశ్చాత్య దేశాలు మీరు చేయకండి అని. ఎందుకంటే మీతో చేతులు కలిపే ముందు అవతల అతను ఏమేం చేశాడో మీకు తెలియదు కదా. నాకు బాగా జ్ఞాపకం, ఒకసారి వరంగల్లో ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. మాట్లాడేసాం, మధ్యాహ్నం భోజనం ఉంది, బాగా చేతులు కడుక్కొని వెళ్ళి నిలబడ్డాం భోజనం మన టర్న్ కోసం ప్లేట్ తీసుకొని. నన్ను ఎవరో గుర్తుపట్టి అక్కడి నుంచి సరళ ముక్కు చీరుకున్నాడు. చీరుకొని యాంకర్ చెప్తాను ఇలా తుడుచుకొని వచ్చి నా ముందు చేయి పెట్టాడు. ఏం చేయాలి ఆ టైంలో? ఏం చేశారు మీరు? నేనేం చేయలేదు, నేను అలాగే చేయి కింద పెట్టుకుని నిలబడ్డాను. నా పక్కన ఉన్న వాళ్ళు తర్వాత నవ్వుకుంటూ అన్నారు, సార్ మీరు ఏం చేస్తారో మేము చూస్తా ఉన్నాము, అది మేము అబ్జర్వ్ చేసామని. సో తనలో డాండ్రఫ్ అంటాం చుండు, దాన్నే గోక్కోవచ్చు. దాని తర్వాత మీ దగ్గరకు వస్తే చేయగలిగితే అది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మనకి సంస్కారవంతమైన నమస్కారం ఉంది, వదిలేసి మనం ఈ షేక్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళి, ఈ ఫ్లూ వైరసే కానీ షేక్ హ్యాండ్ తోనే వస్తుంది. సో ఇలాగ చాలా కంటేజియస్ డిసీజెస్ అంటాము, కాంటాక్ట్ తో వచ్చేవి, ఇవన్నీ నివారించగలము మనం. సో అది ఒకటి, కరోనా వైరస్ అదొకటి పాజిటివ్ గా సమాజం కోసం, భారతదేశం సమాజం కోసం అయితే చేసింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు ఇవాళ రేపు పుట్టి షేక్ హ్యాండ్ తోని ఆపుకోవడం లేదు, ముద్దులు పెట్టుకుంటున్నారు, చెంపలు రాసుకుంటున్నారు. సో వాళ్ళు ఒక లెవెల్ ముందుకెళ్ళారు. కానీ దురదృష్టం ఏంటంటే మనం ప్రతి దాన్ని వాళ్ళ వెనకాల మనం పరిగెడతా ఉన్నాం. ఈ ఒక్క దాంట్లో కరోనా వలన మళ్ళీ తిరిగి నమస్కారం అనే సంస్కారం మనకి మళ్ళీ వచ్చేస్తుందని నేనైతే ఆశిస్తా ఉన్నాను. అది కాకుండా ఈ ఎగబడిపోవడం సినిమాలో, అంటే ఇంకా సినిమా స్టార్ట్ అవ్వకపోయినా కానీ ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళడం, మనకి క్యూ సిస్టమ్ అన్నది లేదు కదా మన దగ్గర, అలవాటు లేదు. అలాంటిది ఒకటి వస్తుంది అని అనుకుంటున్నాను నేను ఈ కరోనాతో. ఇలాంటివి కొన్ని మార్పులు మన దైనందిన జీవితాల్లో వస్తాయని ఆశ, రావచ్చు కూడా. సార్ ఫైనల్ గా ఒకటే ఒక క్వశ్చన్ సార్, ఇంకో మళ్ళీ ఇబ్బంది పెట్టను. అందరూ చెప్పేది ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకోండి అని చెప్పని, బట్ ఇప్పటి వరకు సడన్ గా ఇమ్యూనిటీ అనేది ఒక రోజులోనో ఒక వారం రోజులోనో పెరిగేది కాదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయట ఎంప్లాయీస్ కానీ చాలా మంది బయట ఏది దొరికితే అది పిజ్జా అవనండి, బర్గర్ అవనండి, పానీపూరి అవనండి, లేదంటే బ్రెడ్ మీద బ్రెడ్ టోస్ట్ అవనండి, ఏది దొరికితే అది తినేసే జనాలే 50% పైగా ఉన్నారు. ఇల్లు ఇంటి భోజనం కనీసం ఒక శుచిగా తినాలి అన్న పాయింట్ లో ఉన్న వాళ్ళు ఎక్కడో 20-30% మాత్రమే అని అనుకుంటున్నాను. ఆల్ ఓవర్ 100%. అయితే ఇమ్యూనిటీ అనేది మీ ఉద్దేశ ప్రకారం యాజ్ అ డాక్టర్ గా ఎన్ని రోజులకి డెవలప్ అవుతుంది? దాని ఫుడ్ విధానం ఎలా ఉండాలి, ఆహార విధానం ఎలా ఉండాలి? అంటే ఒకటి, మీరు ఎక్కడ పడితే అక్కడ తినడం అని అన్నారు.
సరే. నన్ను అడిగితే అదే మనకి ఇమ్యూనిటీ ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సీరియస్ అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వాడు ఐస్ గోలా అన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఎక్కడ తయారు చేశాడో తెలియదు, బోండాలు తినేసాము, బజ్జీలు తినేసాము, అన్ని తిన్నాం. అవును. సో మనకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా అయిపోయింది. అదే మనం అమెరికాకి వెళ్ళి అక్కడ అన్ని స్టెరైల్ ఫుడ్స్, అన్ని స్టెరైల్ వాటర్ అన్ని తాగేసరికి అదే ఇక్కడ బజ్జీలు తినేవాడు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ మంచినీళ్ళు తాగుతుంటే కూడా డయేరియాలు అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోయింది కదా, ఇమ్యూన్ సిస్టమ్ లో మార్పు వచ్చేసేది. సో నేను మాత్రం ఇప్పుడు కూడా నేను ఇష్టం వస్తే ఎక్కడైనా చార్మినార్ దగ్గర ఒక దగ్గర మంచి నాన్ వెజిటేరియన్ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి తింటా ఉంటాను. సో దాంతోనే అసలు ఇమ్యూన్ సిస్టమ్ వస్తుంది అని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మాత్రం బలమైన ఫుడ్ తినాలి. ఇంతవరకు ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయింది అయి ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం ఈ బలమైన ఫుడ్ తినాలి. నేను వీడియోలో కూడా చెప్పాను, కోడి ఇంకా గుడ్డు, ఎస్పెషలీ గుడ్డులో ఉన్నంత బలం చాలా తక్కువ పదార్థాల్లో ఉంటాయి. నేను పోస్ట్ ఆపరేటివ్ కూడా చెప్తాను, ఎవరైతే వెజిటేరియన్స్ కొందరు నాన్ వెజ్ తిననోళ్ళు మేము గుడ్డు తింటాము అని అంటే రోజుకి 3-4 ఎగ్స్ తినమని చెప్తాను. అందులో ఒకటి ఫుల్ యోగ్తో సహా, ఒకటి పసుపుతో సహా. ఎందుకంటే పసుపులో యాక్చువల్లీ వైటమిన్స్ ఉంటాయి, తెలుపులో ఒట్టి ఆల్బ్యూమిన్ అంటే ప్రోటీన్ చాలా బలమైంది. ఎలోలో ఉండే ప్రోటీన్ వైటమిన్స్ చాలా తక్కువ పదార్థాల్లో ఉంటాయి. ఏడికే వైటమిన్స్ అంటాము. బీటా క్యారటిన్ అని కళ్ళకి ఏదైతే బలం ఇస్తుందో అది ఎల్లోలోనే ఉంటుంది, చాలా తక్కువ పదార్థాల్లో ఉంటుంది, మనం రెగ్యులర్ గా తినే ఫుడ్స్ లో ఉండవు. సో అందుకు ఒక పూర్తి ఎగ్, అది కాకుండా ఈ వైట్ ఆఫ్ ఎగ్స్ రోజుకి ఒక 3-4. పప్పులలో బలం చాలా ఉంటుంది, అన్ని పప్పులలో బలం చాలా ఉంటుంది, ఆకుకూరల్లో బలం చాలా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటే, ఫ్రూట్స్ లో వైటమిన్ సి ఉంటుంది. ఇప్పుడు ఈ వైటమిన్ సి కూడా మనకు అవసరం ఇమ్యూనిటీ పెంచడానికి. సో అలాంటి ఫ్రూట్స్ అన్ని ఎక్కువ తీసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో రానున్న రోజులు మనకి ఎలా ఉంటాయో తెలియదు ఇంకా, ఎందుకంటే లాక్డౌన్ ఒకటే కాదు, లాక్డౌన్ అన్నది మనం కరెక్ట్ టైంలో చేశాం కాబట్టి ఇటలీ, ఇంగ్లాండ్, అమెరికా లక్షల్లోకి వెళ్ళిపోయినా మనం వేలల్లోనే ఉన్నాం. సో మనం కరెక్ట్ టైంలో, అంటే ఇది ఈ స్టేజెస్ లో ఉంటది. ఇది ఫస్ట్ స్టేజ్ అంటే బయట నుంచి మన దగ్గరికి రాకపోవడం, రెండో స్టేజ్ లో మనకు వచ్చినాక కూడా స్ప్రెడ్ కాకపోవడం, మూడో స్టేజ్ అంటే కమ్యూనిటీ స్ప్రెడ్. ఆ స్టేజ్ లోకి వచ్చాం మనం ఇప్పుడు. కమ్యూనిటీ స్ప్రెడ్ మనకి అంటే కొంచెం ఆందోళనకరమైన థింగ్ నా మనసులో అనిపిస్తూ ఉంటది ఏంటంటే, ఇప్పుడు ఈ జనం అంతా ఊర్లలోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఢిల్లీ స్టేషన్ లో చూస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, గొడవలు పెడుతున్నారు. సో వాళ్ళు కానీ అందులో క్యారియర్స్ కానీ ఉంటే వాళ్ళ ఊర్లలోకి తీసుకెళ్ళిపోతేనే ఇంకా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయి వాళ్ళకి సరిగ్గా తిండి, భోజనం నెల రోజులు 2 నెలలు పెట్టగలిగి ఉంటే అసలు చాలా బాగుండేది. కానీ వెళ్ళిపోతున్నారు ఊర్లలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమేమి ఇన్ఫెక్షన్ తీసుకెళ్తున్నాయి ఊర్లోకి వెళ్తున్నారు మనకు తెలియదు. వాళ్ళకు కూడా పాపం చాయిస్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్న జాగాల్లో వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేశారు. రోజు కూలీ బతికేవాళ్ళు, అక్కడ భోజనం లేదు, అది ఆర్గనైజ్ చేసి అక్కడే ఉండేవారు పడుకోవడానికి కానీ. సో ఈ థర్డ్ స్టేజ్ కానీ విజృంభిస్తే మాత్రం మన దేశంలో కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో దీనికి లాక్డౌన్ ఒకటే ఆన్సర్ కాదు, టెస్టింగ్ కూడా చాలా అవసరం. ఇవాళ న్యూయార్క్ లో రోజుకి 12,000 నుంచి 16,000 మందికి న్యూయార్క్ లో టెస్టింగ్ చేస్తుంటే
3-4 వేల మంది పాజిటివ్గా తేలుతున్నారు. ధారావిలో 300-400 టెస్టింగ్ మొదలు పెడితే 50-60 మంది పాజిటివ్గా తేలుతున్నారు. సో ఉట్టి లాక్డౌన్తో సరిపోదు, టెస్టింగ్ కూడా చాలా అవసరం. అయితే కరోనా వైరస్ మనకి ఒకటి నేర్పించింది ఏంటంటే, మనం పబ్లిక్ సెక్టార్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, సర్కారీ దవాఖానాలని నెగ్లెక్ట్ చేసి ఎంత తప్పు చేశామో అన్నది కరోనా వైరస్తో తెలుస్తుంది. ఒక చదువు, ఆరోగ్యం అనేది ప్రతి ప్రభుత్వానికి సామాజిక బాధ్యత. కానీ దురదృష్టం ఏంటంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ అందరూ, వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ దీన్ని నెగ్లెక్ట్ చేశారు. దీంతో వాళ్ళు ఏమవుతుందంటే ఉస్మానియా హాస్పిటల్ లాంటిది నియర్ క్లోజింగ్ డౌన్ వరకు వస్తూ ఉంది. ఆ రోజుల్లో మేము చదువుకుంటున్న రోజుల్లో అక్కడ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఇంకొక ప్లేస్ లేకుండా హాస్పిటల్, అపోలో అవన్నీ లేవు. సో వాళ్ళు ఉస్మానియాకే వెళ్ళాలి. అందుకు బాగా ఫండ్స్ ఇచ్చేవారు ఉస్మానియాకి. ఇవాళ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోయేసరికి ఉస్మానియా ఫండ్స్ అన్ని డెఫిషియెంట్ అయిపోయాయి, నెగ్లిజెన్స్. సో అందుకు నియర్ మూసుకోవడం పరిస్థితికి వచ్చింది ఉస్మానియా, అంత ప్రెస్టీజియస్ హాస్పిటల్. అయితే ఇలాగే కంట్రీలో మొత్తం అలాగే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు మంచి ఫెసిలిటీస్ ఇచ్చి, ఫండ్స్ ఇచ్చి, వాటిని అలాగే కంటిన్యూ చేయగలిగితే ఫస్ట్ పేషెంట్లు అక్కడికే వెళ్తారన్న దానికి నిర్ధారణ ఆల్ ఇండియా ఎయిమ్స్ హాస్పిటల్, మన దగ్గర ఉన్న నిమ్స్ హాస్పిటల్. ప్రజలు నిమ్స్ కి ఇప్పటికీ ఫోన్ చేస్తారు, సార్ అక్కడ బెడ్ లేదు అంటున్నారు, కొంచెం ఒకసారి మాట్లాడగలుగుతారా అని. కానీ మన నెగ్లిజెన్స్ వలన ఇవాళ పరిస్థితి ఏంటి నేను మీకు చెప్తాను. మొత్తం భారతదేశంలో ఇప్పుడు అంటే కరోనా రాకముందు, ఇప్పుడు కొన్ని ఐసోలేషన్ వార్డ్స్ అవన్నీ క్రియేట్ చేశారు, కానీ నేను ఎక్కడో చదువుతా ఉన్నాను 70,000 ఐసీయూ బెడ్స్ ఉన్నాయంట, ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ 70,000. అలాగే వెంటిలేటర్స్ 30,000. రెస్పిరేటరీ ఫెయిలియర్ ఏదైతే కరోనా వైరస్ కాజ్ చేస్తుందో 30,000 వెంటిలేటర్స్ ఉన్నాయి. 70,000 ఐసీయూ బెడ్స్, 30,000 వెంటిలేటర్స్. అందులో 97% 97% ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నాయి, 3% గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి. చూడండి ఎంత నెగ్లెక్ట్ చేసాం మనం. ఇవాళ ఇదే ఈ కరోనా వైరస్ ఒక 50,000 మందికి వచ్చింది అంటే మన దగ్గర పెట్టుకోవడానికి బెడ్స్ ఉండవు. ఎందుకంటే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ని రికగ్నైజ్ చేయాల్సి వస్తుంది రేపు పొద్దున. కానీ కరోనా పేషెంట్ అడ్మిట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కొందరికే ఇచ్చాం. వాళ్ళు ఎక్కువ అయిపోతే పెట్టుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, ప్రైవేట్ హాస్పిటల్స్ సరిపోవు. 30,000 మంది కంటే ఎక్కువ ఫెయిలియర్లు అవుతాయి. ఇప్పుడు ఇవాళ అమెరికాలో 40,000-50,000 మందో, 60,000 మందో, 70,000 మందో వెంటిలేటర్ల పైన ఉన్నారు. వాళ్ళది 30 కోట్ల జనాభా, మనది 130 కోట్ల జనాభా. సో మనకు వస్తే లక్షల్లో వస్తుంది అది. వాళ్ళందరికీ పెట్టడానికి వెంటిలేటర్స్ ఎక్కడున్నాయి, బెడ్స్ ఎక్కడున్నాయి? కానీ ఇలాంటి టైంలో అప్రిషియేట్ చేయాలి. ఇండియన్ రైల్వేస్ ని, వాళ్ళ కంపార్ట్మెంట్స్ ని ఐసోలేషన్ వార్డ్స్ కింద చేశారు. ఎయిర్ ఇండియా రోజు రిస్క్ తీసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళి ఎక్విప్మెంట్ తీసుకొని వస్తా ఉంది. మీ మీడియా దీన్ని ఎంత క్లోజ్ గా ఫాలో చేస్తా ఉంది. పోలీస్ వాళ్ళు రోడ్డు పైన ఎంత బాగా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ మా డాక్టర్స్ హాస్పిటల్లో పోట్లాడడం, భయాందోళన ప్లేసెస్ లో. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఊరికే ఏదో ఊత పదం లాగా స్టే హోమ్, స్టే సేఫ్ అంటున్నాం, కానీ సీరియస్ గా తీసుకోండి, ఇంట్లోనే ఉండండి, ఈ వ్యాధి రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఇబ్బంది పెట్టానా ఏమనుకోకండి కొంచెం. లేదు, చాలా ప్లెజర్, చాలా సంతోషంగా. లాస్ట్ టైం ఇంటర్వ్యూ కూడా చాలా బాగుండింది, ఇప్పుడు కూడా చాలా అంటే చాలా సంతృప్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కరోనా తగ్గిపోయిన తర్వాత మాత్రం మీతో ఒక ఫ్లెడ్జ్డ్ గా గ్యాస్ట్రాంట్రాలజీ మీద మనం తీసుకుందాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. ఐ డ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తుందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం.